ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు వెన్నవల్లివారిపేట వాస్తవ్యులు ఉద్దండి జోషి గారు, వాణి గారు, కుమారుడు సందీప్ గారు, కుమార్తెలు శ్రావణి, స్రవంతి గారు గత రాత్రి ఎపిసోడ్ విన్న తరువాత వీరు ఎపిసోడ్ సహకారాన్ని అందజేశారు. ప్రభువు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు అనటానికి ఈ ఎపిసోడ్ జవాబు. ఉద్దండి జోషి గారికి, వాణి గారికి ధన్యవాదాలు. సందీప్, శ్రావణి, స్రవంతి గారులకు కృతజ్ఞతలు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థించండి. ఈ మాసం అంతం వరకు ఎపిసోడ్ సహకారులు కావాలి. దయతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు నాయనా. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం ఉద్దండి జోషి గారు, వాణి గారు, కుమారుడు సందీప్, కుమార్తె స్రవంతి, శ్రావణి కొరకు ప్రార్థిస్తున్నాము. కుటుంబాన్ని దీవించండి. వీరి వలె అనేకులు ముందుకు వచ్చి ఈ చిన్న కార్యక్రమం పోషించుటకు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా దయచేయండి. రక్షకుడైన యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 146వ సంకీర్తన మీ ఎదుట ఉంచుకోనండి. 10 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తన ధ్యానం చేద్దాం. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. స్తుతించెదను, స్తుతించుము, స్తుతించెదను, స్తుతించెదను, స్తుతించండి. భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. కారణము రక్షణానుభవము. జీవితకాలము, బ్రతుకు కాలము, నా జీవిత కాలము, నా బ్రతుకు కాలము. చూడండి, I will praise the Lord as long as I live. జీవిత కాలము, as long as I live. తర్వాత, I will sing praises to my God while I have my being. నేను బ్రతికి ఉన్నంత కాలము, నా జీవితములో నేను జీవిస్తున్న కాలము అంతయు కూడాను నేను దేవుని స్తుతిస్తాను. సోదరుడా, సోదరి, జీవితం తరువాత స్తుతిస్తాను అనలేదు. మృతుల స్థితిలో దిగిపోయినప్పుడు ఏమవుతామో ఎరుగం. బ్రతికి ఉండగా ఒక విశ్వాసిగా, ఒక రక్షించబడిన వ్యక్తిగా నేను దేవుని స్తుతిస్తాను, ఇతరులను దేవుని స్తుతించమని అడుగుతాను. యెహోవాను స్తుతించండి, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ప్రజలకు చెబుతున్నాడు, తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఈ దినం మీరు దేవుని స్తుతించారా? ప్రభువు మనకు ఈ దినాన్ని ఇచ్చారు. ఇది యెహోవా వలన కలిగినటువంటి దినము. దీని యందు మనం ఆనందించి ఉత్సహించాలి అన్నాడు భక్తుడు. మన జీవితంలోని ప్రతి అనుభవము దేవుని కృప వలన అనుగ్రహించబడుతుంది. ఒకే జీవితం. ఈ ఒక్క జీవితంలోనే నిజదేవుణ్ణి ఎరుగుట ఆశీర్వాదకరం. అందుకే భక్తుడు, నా దేవుడు నాకు ఇచ్చిన రక్షణను బట్టి, నా దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, నా దేవుడు నాకు ఇచ్చిన పరిస్థితులను బట్టి నేను జీవితకాలమంతా స్తుతిస్తాను. ఎక్కడా డైవర్షన్ లేదు. మరణ పర్యంతం బ్రతికినంత కాలం దేవుని స్తుతించడం నా ధర్మం అని మాట్లాడుతున్నాడు.
రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. బైబిల్లో కొన్ని పదాలు మనం మనసు పెట్టే కొలది మన లైఫ్ డైరెక్షన్ మారిపోతుంది. మన మనస్సుకు గనక కొన్ని పదాలు బైబిల్లోనివి తీసుకుంటే లైఫ్ డైరెక్షన్ మారిపోతుంది, మన జీవన విధానమే మారిపోతుంది. మొట్టమొదటి ప్రశ్న, నేను ఎందుకొరకు బ్రతుకుతూ ఉన్నాను? దీని జవాబు ఏమిటి? ఈ జవాబుని బట్టి నీ జీవితం యొక్క దిశ నిర్దేశించబడుతుంది. బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము. బ్రతుకుట క్రీస్తే అనగా నేను బ్రతుకుట క్రీస్తు నిమిత్తము. ఇది మనసులో స్థిరపడింది అనుకోండి, ఇక మన దిశ వేరుగా ఉంటుంది, మన లైఫ్ వేరే రకంగా ఉంటుంది. కామన్గా అందరిలాగా ఉండదు. ఇది ప్రతి వాళ్ళు అనుకుంటారు, చూశారు, నేను బ్రతుకుట కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, స్థానం కొరకు, స్థాయి కొరకు, ప్రతిభ కొరకు కాదు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక గోల్తో పనిచేస్తున్నారు, గమ్యంతో పనిచేస్తున్నారు, గురి కలిగి పనిచేస్తున్నారు. ఆ గురి ఏమిటి? నేను గురి యొద్దకే పరిగెడుతున్నాను అన్నాడు పౌలు. ఏమిటా గురి? యేసుక్రీస్తునందున్న బహుమానము, జీవకిరీటం. క్రీస్తే నా గురి, నిత్య జీవితం నా గురి, మొదటి పునరుద్ధానం నా గురి, పరలోకం నా గురి. ఎప్పుడైతే మనం అటువంటి గమ్యం కలిగి ఉన్నామో మన లైఫ్ ఫోకస్ మారిపోతుంది భూమి మీద. ప్రియ సహోదరుడా, సహోదరి, రక్షణ నరుల చేతైనా రాజుల చేతైనా కలుగదు, వారిని నమ్ముకొనవద్దు. సాధారణంగా మనుషుల్ని నమ్ముకుంటారు, మనుషులు రాజులు నమ్ముకుంటారు, అంటే ప్రభుత్వాలను నమ్ముకుంటారు. వాళ్ళని నమ్ముకునటం వలన కాదు, మన భవిష్యత్తు మన ప్రభు చేతిలో ఉంది. కనుక డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మన యొక్క ఐడియాలజీ దేవుని వాక్యం చొప్పున అభ్యాసం అయిపోయినప్పుడు లోకంలో వింతగా కనిపిస్తాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజు దగ్గర తల వంచితే రక్షణ పొందేవాళ్ళే ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ నుంచి. కానీ వారు రాజుని నరుని నమ్ముకోలేదు, దేవుని నమ్ముకున్నారు. అందుకే అగ్నిగుండంలో దూకటానికి కూడా ఏమీ సంశయించలేదండి, పడవేయబట్టడానికి కూడా సంశయించలేదు. రక్షణ దేవుడిచ్చేది. ఒకరి ఆయుష్ భూమి మీద నిర్ణయించేది దేవుడు. ఆయన 70 ఇస్తే 70, 80 ఇస్తే 80, ఎంత ఇస్తే అంత. మరణము తప్పించుట మానవుల వశంలో లేదు, దేవుని వశంలో ఉంది. ఒక్కొక్క సందర్భంలో చూస్తే ఎంతో తీవ్రమైన అనారోగ్యంతో ఉండి ఇంకా క్షణాలు అనుకున్న వాళ్ళు బ్రతుకుతారు. ఏమీ పర్వాలేదు, గుండ్రాయిలా ఉన్నాడు అనుకున్నవాడు టక్కన చచ్చిపోతున్నాడు. వైద్య శాస్త్రానికే సవాలుగా ఉంటున్నాయి కొన్ని మరణాలు. అన్ఎక్స్పెక్టెడ్గా పరిస్థితి చేయి దాటిపోయిందండి అని వైద్యులు చెబుతారు. కనుక కారణం ఎవరు? ఒక వ్యక్తి యొక్క ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఒక వ్యక్తి యొక్క నిత్యజీవ ప్రవేశం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. మనుషుల వలన లబ్ధి చేకూరవచ్చునేమో కానీ రక్షణ చేకూరదు. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటివారు గుదురు, వారి సంకల్పములు నాడే నశించును. నరులి ప్రాణాలు వెళ్ళిపోతాయి, వాళ్ళు నశించిపోతారు, వారి సంకల్పాలు వారితో పాటు వెళ్ళిపోతాయి. ఇదంతైనా వాస్తవం. ఎంతో చేయాలని ప్రజల యుద్ధ వాగ్దానాలు చేసినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఆ వాగ్దానాలుగా ఉండిపోయాయి, వాళ్ళు వెళ్ళిపోయారు.
వారి సంకల్పములు నాడే నశించును. వారి ఉద్దేశాలు, వారి పనితీరు, వారి తీర్మానాలు, వారి మాటలు అవి అప్పుడే నశించిపోతాయి అని చెబుతున్నాడు. అవును సోదరుడా, సోదరి, రాజులు నశిస్తారు, రాజ్య ప్రమాణాలు మారిపోతూ ఉంటాయి. కనుక మనం శాశ్వతమైనది ఏదో దాని మీద ఆధారపడాలి తప్ప మనుషుల మీద కాదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని చెప్పబడింది. Blessed is he whose help is the Lord of Jacob, whose hope is in the Lord his God. Blessed is he whose help is the God of Jacob. యాకోబు దేవుడు ఎవనికి సహాయకుడు అవుతాడో అట్టి నరుడు ధన్యుడు. అవునండి, యాకోబు దేవుడు అని రాశాడు ఇక్కడ. ఏమిటి ప్రత్యేకత? యాకోబు దేవుణ్ణి వెతకలేదు, యాకోబును దేవుడు వెతికాడు. ఆదికాండ 28వ అధ్యాయం 15వ వచనంలో యాకోబును దేవుడు దర్శించాడు. ఆ స్థలానికి బేతేల్ అని పేరు యాకోబు నిద్ర మేల్కొని పెట్టాడు. ఆదికాండ 32వ అధ్యాయంలో యబ్బోకు రేవులో యాకోబు దేవుడు దర్శించలేదు, దేవుడే యాకోబును దర్శించాడు. యాకోబును కోరుకున్న దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు. ఇశ్రాయేలు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నీవు నా జ్యేష్ఠ కుమారుడువు అని చెప్పాడు. కనుక ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగును అనగా, ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకునునో ఆ నరుడు ధన్యుడు. 32వ సంకీర్తనలో ప్రభు వ్రాయించారు కీర్తనకారుడు దావీదు గారితో, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ధన్యుడు అనేటువంటి పదము మనం ఆలోచించాలి. బ్లెస్డ్ ఎవరు? బ్లెస్డ్ ఎవరు? దేవుణ్ణి కలిగిన వారు, దేవుని ఏర్పాటులో ఉన్నవారు, దేవుడు కోరుకున్నవారు, దేవుడు సహాయం చేసిన వారు. కనుక దేవుని ప్రణాళికలో ఉండుట నిజమైన ధన్యత. ఈ లోకమంతా నువ్వు సంపాదించుకొని నీ ప్రాణం పోగొట్టుకుంటే ఏమిటి ప్రయోజనం? ఏ ప్రయోజనము లేదు. కావున మనము నేర్చుకోవలసింది ఒకటి ఉన్నది. ఏమిటంటే, మనం దేవుణ్ణి సంపాదించుకున్నామా లేదా? నిత్య పరిశీలన కావాలి. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. నేను ప్రతి మాసం చాలా ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఉన్నాయి నాకు. నేను మినిస్టీరియల్గా చేయాల్సినవి. వాటి విషయంలో ఒక్క ఉత్తరం కూడా విదేశానికి రాయలేదు, ఒక ఈమెయిల్ కూడాను ఏ ఫారినర్కి పంపించలేదు, వెబ్సైటే ఏర్పరచలేదు. ఈమెయిల్ చూడటం ఇప్పటికీ చేత కాదు నాకు. ఈమెయిల్ పంపటం అనేది లేదనుకోండి, చూడటమే చేత కాదు. నాకు కావలసినది అంతా కూడా నేను ఒక్కటే అడుగుతాను ప్రభువుని, ప్రభువా నువ్వు నన్ను పిలిచావు, నేను నీ పైన ఆదుకున్నాను, నీ మీద ఆశ పెట్టుకున్నాను. 24 సంవత్సరాల పరిచర్యలో నేను చూశాను, మానవ సహాయం మీద ఎన్నడూ ఆధారపడలేదు. యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అనేటువంటి వచనం ఉందే, బైబిల్ అంతట్లోకెల్లా సెంటర్ వచనం, మధ్య వచనం అది. కనుక మనం దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. యజమానుని కన్నులు యజమానుని వైపు, దాసుని కన్నులు యజమానురాలి వైపు, దాసురాలి కన్నులు ఎలా ఆశతో చూస్తాయో అలా మనం ఆయన వైపే చూడాలి. మన ప్రతి కమిట్మెంట్, మన ప్రతి అవసరత ఆశ్చర్యకరంగా తీరుస్తాడు. యాకోబు దేవుని మీద సహాయం కొరకు ఆశ పెట్టుకున్నాడు.
యాకోబు దేవుని సహాయం కొరకు ఆశ పెట్టుకున్నాడు. యెహోవాయే తనకు ఆశ్రయంగా భావించాడు. ఆయన ఐగుప్తుకు వెళ్ళమంటే ఐగుప్తుకు వెళ్ళడానికి సాహసించాడు. దేవుడు తనను నడిపిస్తాడు అని తాను నమ్మాడు. తన ఇద్దరు భార్యలను పిలిచి మామగారైన లాబాను ఇంటి నుండి వెనక్కి వచ్చే ముందు చెప్పాడు, మీ తండ్రి నా పట్ల యుక్తిగా ప్రవర్తించి 10 మార్లు నా జీతం మార్చాడు. నా దేవుడు నాకు సహాయకుడై ఉండకపోయి ఉంటే మీ నాన్న నన్ను ఎప్పుడో ఇంకా నాశనం చేసేవాడు. అర్థమవుతుందా? కనుక తన ఆశంతా దేవుని మీద పెట్టుకున్నాడు. అలాగే కీర్తనకారుడు కూడా దేవుడైన యెహోవా నన్ను కాపాడకపోయి ఉంటే భాషాను వృషభాలు నన్ను ఎన్నడో చీల్చివేసి ఉండేవి అన్నాడు. దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి నిరీక్షణ. నిరీక్షణ అంటే విశ్వాసం యొక్క అడ్వాన్స్ స్టెప్. మన విశ్వాసం నిరీక్షించేది. మనం దేవుని పైన ఆనుకున్న వారంగా ఉన్నప్పుడే ధన్యులము. ఎందుకు అనుకోవాలి? ఎవరైనా ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడును ఆయన ఎన్నడూనూ మాట తప్పని వాడు. హూ కీప్స్ ఫెయిత్ ఫర్ ఎవర్, హూ కీప్స్ ఫెయిత్ ఫర్ ఎవర్ అని ఎన్నడూనూ కూడా మాట తప్పని వాడు. ఆయన వాగ్దానం చేస్తే నెరవేర్చేటువంటి దేవుడు. మనం రక్షించబడ్డాం. దేని చేత రక్షించబడ్డాం? కృప చేత రక్షించబడ్డాం. దేని ద్వారా కలిగింది ఈ రక్షణ? విశ్వాసం ద్వారా కలిగింది. మరి విశ్వాసం ఎట్లా కలిగింది? వాక్యాన్ని వినటం ద్వారా కలిగింది. ఆ వాక్యం ఎట్లా దొరికింది? క్రీస్తుని బట్టి దొరికింది. ఇందులో మానవ ప్రమేయం ఉంది. మానవుడు రక్షించబడటంలో కృపాదేవునిదే, విశ్వాసము దేవునిదే. హెబ్రీ 12 ప్రకారం విశ్వాసమునకు కర్త ఎవరు? యేసుక్రీస్తే. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం ప్రకారం కృపకు కర్త యేసుక్రీస్తే. కనుక రక్షణకు ఆధారమే యేసుక్రీస్తు. అటువంటప్పుడు సువార్త ప్రకటనదారుడు వల్ల రక్షణ కలగలేదు. సువార్తను నమ్మాము అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మని క్రియ లేకుండా మానవుని ఒక్కన వలన జరిగినది కాదు. కనుక ఆ దేవుడు ఎవరంటే లోకానికి సృష్టికర్త, మాట తప్పని వాడు. ఈ మాట మన జీవితంలో రుజువు చేసి తీరుతాడు దేవుడు. ఆయన మాట తప్పని వాడు. యోసేపు సింహాసనం మీదకి వెళ్ళే వరకు కూడా ఆయన పరిశోధిస్తూనే వెళ్ళాడు. మనకి కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు, కొన్ని పరిస్థితులు, మార్పు లేని శ్రమానుభవాలు హృదయాన్ని గలిబిలి చేస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో నేను మనవి చేస్తున్నాను, మీరు నిశ్చింతగా దేవుని పైన ఆధారపడి చూస్తూ కూర్చోండి. మారని ఆర్థిక పరిస్థితులు, మారని ఆరోగ్య పరిస్థితులు, మారని సామాజిక పరిస్థితులు, వీటన్నింటి మధ్య ఓపికగా కూర్చొని ఎదురు చూస్తూ ఉంటే ఒక కాలం దేవుడు దాన్ని అనుకూలంగా మార్చేస్తాడు, అద్భుతంగా మార్చేస్తాడు. అది నేను బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితాల్లో చూశాను. మోషే భక్తుని యొక్క జీవితం 3 spells, 340 years. సెకండ్ స్పెల్ ఆఫ్ లైఫ్, రెండో 40 సంవత్సరాలు మిద్యాన్లో ఉన్నప్పుడు ఒక రాజకుమారుడిగా ఉండాల్సినటువంటి మోషే పశువుల కాపరిగా, గొర్రెల కాపరిగా ఉన్నాడు. తనకు మంద లేదు. మామగారైన ఇత్రో గారి మందనే మేపాడు. తన కోసం మందను సిద్ధం చేసుకోలేదు మోషే. ఎందుకంటే తను మందల కాయటం కోసం బతుకుతున్నవాడు కాడు. తన దేవుని చిత్తమును, తన ప్రజల యొక్క విమోచన కొరకు బతుకుతున్నవాడు. పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఎరిగినవాడు మోషే. మోషే జీవితంలో 40 years నిర్దాక్షిణ్యంగా అలా జరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ హోరేబు దగ్గర దేవుని యొక్క అనుభవం ఉందే, దేవుని యొక్క అద్భుతమైన దేవదూత ప్రత్యక్షత, అగ్ని
పొదలో మండుతూ కనిపించిన దృశ్యం కనిపించేప్పటికీ మోషే వయసు 80 సంవత్సరాలు వచ్చింది. 40 సంవత్సరాలు ఓపికగా దేవుడు తనకిచ్చిన చాలా చిన్న పని కదండి. ఫరో ఇంటి బాధ్యతలు ఎంత గొప్పవి, ఫరో రాజ్య బాధ్యతలు ఎంత గొప్పవి, దాంతో పోల్చుకుంటే చిన్న గొర్రెల మంద మేపటం ఎంత అల్పమైంది. 40 years అట్లా ఉన్నాక ఒక్క దినానే దేవుడు అతని యొక్క లైఫ్ని టర్న్ చేశాడు. ఐగుప్తు ఫరో ఎదుట నిలబడే సాహసిగా అతనిని తయారు చేశాడు. దేవుడు మాట తప్పనివాడు. దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన మాట తప్పడు, ఆయన చేస్తాడు. ఆయన విశ్వాస్యత కలిగినటువంటి వాడు. మీ జీవితంలో దేవుడు మీకు సంతానాన్ని ఇచ్చాడు కదా, ఆ సంతానం ఏమైపోతుందో అనే బాధ అధికంగా తల్లిదండ్రులు బాధపడుతుంటారు. కానీ వాళ్ళ జీవితంలో దేవుని మీద భయభక్తులు మీరు నేర్పిస్తే ఒక దినాన అది ఎంతగా టర్న్ అవుతుందంటే మనమే ఆశ్చర్యపడిపోతాం. యోసేపు జీవితం అలాగే టర్న్ అయింది. అనేక సంవత్సరాలు అతడు చెరసాలలో మగ్గిపోయాడు. ఒక్క రాత్రిలో ఒక్క దర్శనంతో ఫరో ఎదుటికి యోసేపును దేవుడు పిలిపించుకోగలిగాడు. దానియేలు గ్రంథంలో చెబుతాడు, మర్మములను బయలుపరిచేటువంటి దేవుడు పరలోకమందున్నాడు అని చెప్పాడు. మర్మములను బయలుపరిచేటువంటి దేవుడు. ఒక్కొక్క విశ్వాసి యొక్క జీవితం నిర్మాణాత్మకంగా ఆత్మీయంగా దేవుడు ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడు. ఇది చాలామంది గుర్తెరగటం లేదు ఈనాడు. విశ్వాసులు లోకంలో తమను కంపేర్ చేసుకుంటున్నారు. అసలు లోకం ఏపాటిదండి మనం కంపేర్ చేసుకోవటానికి? నువ్వు లోకంతో కంపేర్ చేసుకుంటాడు. లోకం మృతమైనటువంటిది, నువ్వు సజీవుడివి. ఒక సజీవమైనటువంటి దాన్ని నిర్జీవమైన దాంతో ఎట్లా పోలిక? ఆలోచించండి. ఒక కోట్ల కొలది విలువైన వజ్రాన్ని పెట్టి ఏమాత్రం విలువలేని ఒక దాసుడిని పక్కన పెడితే వజ్రం గొప్పదా, దాసుడు గొప్పవాడా? నేను ఎప్పుడు ఆలోచించేది ఇలాగ ఆలోచిస్తాను. కోట్ల కొలది రూపాయలు నువ్వు ఆర్జించి నీ సొంత సహోదరుడికి నీవు విరిగిన వేలు మీద ఒక చుక్క నీళ్లు పోయలేకపోతే నీ ఆస్తి ఎందుకు? నువ్వు కలిగినది ఎందుకు? ఎంత విచారకరం అంటే మన చుట్టూతో ఇట్లాంటి పరిస్థితులు చూస్తున్నాము. దేవుని బిడ్డలు దేవుని యొక్క గుణలక్షణాల ప్రతిబింబాలుగా జీవించాలి. సోదరుడా, సోదరి, దేవుని పిల్లలు దేవుడు ఎలాగన మాట తప్పడో మాట తప్పని వారుగా ఉండాలి. అది మన హృదయంలో స్థిరంగా నాటుకుపోవాలి. అప్పుడు మన జీవితాల్లో దేవుణ్ణి లోకానికి చూపించగలుగుతాం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలుగొనిన వారికి ఆహారము దయచేయును, బంధింపబడిన వారిని విడుదల చేయును. వండర్ఫుల్ వర్స్ అండి. ఇవి మనం చేయాలి. ఇఫ్ యు ఆర్ ఏ ట్రూ క్రిస్టియన్, నువ్వు నిజముగా క్రైస్తవుడవైతే నీవు ఆకలుగొనిన వారికి ఆహారం దయచేయి. దేవుడు మనకెంతో ఇస్తున్నాడు కదా. ఆహారం లేని వారి వైపు మీ దృష్టి అన్నడైనా మారుతుందా? మనం దీనికి అభ్యాసం చేసుకోలేకపోయాం. 21వ శతాబ్దపు క్రైస్తవ్యం ప్రధానంగా తెలుగు విశ్వాసులు గివింగ్లో ఎంత వెనకబడిపోయారంటే, ఏదో గుళ్ళు కట్టుకుంటున్నామంటే ప్రాజెక్టులు చేస్తున్నామంటే ఇస్తున్నారు, కానీ ఆకలితో ఉన్నామన్న వాడికి ఇవ్వలేకపోతున్నారు. బంధించబడ్డారా బాబు అంటే విడిపించలేకపోతున్నారు. బాధపరచబడుతున్నారు అంటే వాళ్ళకి న్యాయం చేయలేకపోతున్నారు. రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ బిలీవర్, ఆ న్యాయం పొందిన వాడి పక్షంగా నిలబడాలి. ఇదే క్రైస్తవ్యం అంటే. క్రైస్తవ్యం అంటే గుళ్ళు కట్టించడం కాదు. క్రైస్తవ్యం అంటే సువార్త సభలు పెట్టేసుకుంటున్నాం కాదు. క్రైస్తవ్యము బాధించబడిన వారికి
న్యాయము తీర్చాలి. వాడే క్రైస్తవుడు. బాధ నొందిన వాడికి ఆధారం ఎవరు, దిక్కెవరు? అందరూ విడిచి వెళ్ళిపోతారు. కానీ క్రైస్తవుడు తోడుగా నిలబడాలి. ఆకలి కొనిన వాడికి ఆహారం ఎవరు పెడతారు? నువ్వే పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి అన్నారు, అయ్యా 3 రోజులు అయిపోయింది, ఇప్పటికి వీళ్ళు వచ్చి జనసమూహం, పంపించేద్దాం అయ్యా వాళ్ళని, సాయంకాలం అయిపోతుంది, ఆహారం దగ్గర గ్రామాలకు వెళ్ళి కొనుక్కొని అన్న తింటారు, పంపిద్దాం అంటే ప్రభు అన్నాడు తెలుసా, మీరే వారికి ఆహారం పెట్టండి అన్నాడు. ఆకలి అవుతున్న వాళ్ళు కనిపించారు అని వెళ్ళగానే మీరు వాళ్ళ ఆకలి తీర్చండి అన్నాడు. ఇది మనలో ఎవరికైనా స్పందన కలిగిస్తుందా? మనం ఆహారం పెట్టలేమా? ఒక పండగ వస్త్రం కొనుక్కోవటం ఆపి ఆహారం లేని వాడికి ఆహారం పెట్టలేవా? ఆలోచించాలి. క్రైస్తవుడు ఎంతవరకు తన జీవితాన్ని షేరింగ్ ఇవ్వటం, పంచుకొనటతో బ్రతుకుతాడో అంత వెలుగొందుతాడు. మీరు లోకానికి వెలుగు అంటే మీరు వెలగకుండా ఏమి వెలుగు చూపిస్తారు లోకానికి? కనుక వెలగాల్సిందే. ఉప్పు సారం కలిగి ఉంటే రుచిని మార్చేస్తుంది. నీలోనే సారం లేకపోతే, నీలోనే ఆ ఫైర్ లేకపోతే నువ్వు ఇంకేమి వెలిగిస్తావు లోకాన్ని? ఇంకేమి మార్పు తీసుకొస్తావు? యెహోవా గుడ్డివారి కన్నులు తెరచేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడు, నీతిమంతులను ప్రేమించువాడు. మనం కూడా అలాగే బ్రతకాలి. కృంగిన వారిని లేవనెత్తాలి. సెర్చ్ ఫర్ దెమ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. వెదకండి. ప్రభు వెతికాడు, కుంగిపోయాడు యాకోబు యబ్బోకు రేవులో, వచ్చి లేవనెత్తాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ప్రీఇన్కార్నేటెడ్ క్రైస్ట్, లేవనెత్తాడు. పరదేశులను కాపాడువాడు, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించువాడు, వంకర మార్గాలను తిన్నగా చేసేటువంటి వాడు, భక్తిహీనుల మార్గాన్ని వంకరగా చేసేటువంటి వాడు. యెహోవా నిరంతరం ఏలుతాడు. సియోను నీ దేవుడు తరతరాల రాజ్యం చేస్తాడు. గుడ్డివారి కన్నులు తెరవ చేస్తాడు. ఆధ్యాత్మిక అందుల యొక్క కన్నులు తెరవండి. చాలా విద్యార్థికులు, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవాళ్ళు, గొప్ప గొప్ప స్థలాల్లో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తుని ఎరుగక నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతున్నారు. వారి రక్షణ బాధ్యత ఎవరిది? మనదే. మనమే శ్రద్ధ తీసుకోకపోతే ఎవరు చెబుతారు వాళ్ళకి రక్షకుని గురించి? పలుమార్లు నా హృదయాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. We should proclaim the gospel of Jesus Christ. గుడ్డివారికి విడుదల రావాలి. ఆధ్యాత్మికంగా గుడ్డివారికి విడుదల యేసుక్రీస్తును పరిచయించేటి ద్వారానే. పరదేశులను కాపాడువాడు, తల్లిదండ్రులు లేని వారిని ఆదరించేవాడు, నిరంతరం ఏలుతున్నవాడు మన దేవుడు. మనం ఈ లోకములో ఆధ్యాత్మిక విజయ జీవితంతో ఏలుతున్న వారంగా ఉండాలి. నీ ఆర్థిక పరిస్థితిని బట్టి కాదు ఇది, నీ అంతరంగ పరిస్థితిని బట్టి ఏలిక అనుభవంలోనికి నువ్వు రావాలి. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం వెన్నవల్లి వారిపేట వాస్తవ్యులు ఉద్దండి జోషి గారు, వాణి గారు, కుమారుడు సందీప్, కుమార్తెలు శ్రావణి, స్రవంతి గారు సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని దీవించునుగాక. ఎపిసోడ్ సహకారులు ఈ మాసమంతా కావాలి. దయతో ప్రార్థించండి. ప్రార్థించుదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం మాకిచ్చారు, మమ్మలను ప్రోత్సాహపరిచారు. మేము చేయాల్సింది చాలా ఉంది. సమాజంలో బలహీనులుగా ఉన్నాం, బలపరచండి. ఎదురు చూస్తున్నాం, లేవనెత్తండి. జ్ఞానము దయచేయండి, వివేకం దయచేయండి, శక్తిమంతులుగా చేయండి ప్రభువా. ఎన్నో బాధ్యతలు ఈ కీర్తనలో మాకు నేర్పించారు, అవన్నీ చేయాలని ఉంది. సహాయం చేయండి. ఆ ప్రేక్షకులను దీవించండి. జోషి గారు, వాణి గారిని, బిడ్డలను దీవించండి. యేసు నామమున వేడుతున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడనే యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.